శాస్త్రీయ పద్ధతిలో డిస్పోజ్ చేయడం గాను ఈ క్రింద పేర్కొనబడిన దరఖాస్తుదారుల సమక్షంలో వేలంపాట నిర్వహించబడింది. అందుకు గాను మహబూబ్నగర్ నగరపాలక సంస్థ నియమించిన నియమ నిబంధనలు చదువుతున్నాను. మాంస వ్యర్థాల సేకరణ మరియు నిర్వహణ వేలం నిబంధనలు 2026. మహబూబ్నగర్ నగరపాలక సంస్థలోని మాంసాహార దుకాణాల నుండి వెలువడే వ్యర్థాలను సేకరించి శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించుటకు వేలం యొక్క ముఖ్య నియమాలు కింద పేర్కొనబడ్డాయి. డిపాజిట్ గడువు. వేలంపాటలో పాల్గొనేవారు డిపాజిట్ మొత్తాన్ని డీడీ రూపంలో సమర్పించాలి. తేదీ 5/5/2026 సాయంత్రం 3 గంటల తర్వాత వచ్చే దరఖాస్తులు మరియు డీడీలు స్వీకరించబడవు మరియు వారు వేలంపాటలో పాల్గొనేందుకు అనర్హులు. అదే రోజు అనగా సాయంత్రం 5/5/2026 నాడు సాయంత్రం 5 గంటలకు బహిరంగ వేలంపాట నిర్వహించబడదు. అర్హతలు మరియు ధృవపత్రాలు. వేలంలో పాల్గొనేవారు నగరపాలక సంస్థకు ఎలాంటి పాత బకాయిలు కలిగి ఉండరాదు. డీడీలతో పాటు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి సమర్పించాలి. అనుభవ ధృవీకరణ పత్రాలు మరియు చికెన్ మటన్ వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో ప్రాసెస్ చేసేందుకు అవసరమైన అనుమతి పత్రాలు అనగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సర్టిఫికేట్ మరియు ఏ కంపెనీకి వ్యర్థాలు తరలిస్తారో ఆ కంపెనీ యొక్క నిజప్రతిని తప్పనిసరిగా సమర్పించాలి. వేలంపాటలో పాల్గొనదలిచిన దరఖాస్తుదారుడు వ్యక్తిగత పూచీకత్తుగా కమిషనర్ లేదా తహసీల్దార్ గారిచే ధృవీకరించబడిన వాల్యుయేషన్ ధృవపత్రాలను సమర్పించవలెను. గత సంవత్సరం వేలంపాటలో పాల్గొని అధిక మొత్తంలో పాడి డబ్బులు చెల్లించిన వారు ఇట్టి వేలంపాటలో పాల్గొనేందుకు అనర్హులు. చెల్లింపు విధానం. వేలం దక్కించుకున్న గుత్తేదారు తాను పాడిన మొత్తంలో 50% సొమ్మును 3 రోజుల్లోపు చెల్లించాలి. మిగిలిన 50% 2 విడతలుగా అనగా 3 నెలల తర్వాత సగం, తదుపరి 3 నెలల్లో మిగతా సగం చెల్లించవలెను. ఇందుకు పూచీకత్తుగా 2 చెక్కులను కార్యాలయంలో సమర్పించాలి. విఫలమైనచో చర్యలు. మొదటి పాటదారుడు 3 రోజుల్లో 50% సొమ్ము చెల్లించని ఎడల వేలంపాటలో రెండో పాటదారునికి ఇవ్వబడుతుంది. మొదటి పాటదారు యొక్క డిపాజిట్ తిరిగి చెల్లించబడదు. దీనిపై ఎలాంటి అభ్యంతరాలకు తావులేదు. బాధ్యత. ఏదైనా కారణం చేత గుత్తేదారునికి నష్టం వాటిల్లితే పురపాలక సంఘం బాధ్యత వహించదు. పూర్తి బాధ్యత గుత్తేదారుందే. వేలాన్ని ఆమోదించే లేదా రద్దు చేసే సర్వాధికారులు పురపాలక సంఘానికి ఉంటాయి. వ్యర్థాల సేకరణ మరియు నిర్వహణ. పట్టణ పరిధిలోని అన్ని మాంసాహార దుకాణాల నుండి వ్యర్థాలను తప్పనిసరిగా సేకరించాలి. బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడైనా మాంస వ్యర్థాలు కనిపిస్తే ఏజెన్సీయే బాధ్యత వహించాల్సి ఉంటుంది. వాహనము ఖాళీ బరువు. వ్యర్థాల నిర్వహణలో నిబంధనలను అతిక్రమించినట్లయితే పురపాలక సంఘం చట్టం 2019 ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయి. సేకరణ మరియు తరలింపు సంతృప్తికరంగా లేని పక్షంలో ముందస్తు నోటీసు లేకుండానే అనుమతులు రద్దు చేయబడతాయి. ఈ నియమాల నిబంధనలకు లోబడి మీరు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు డిపాజిట్ 3 వాడతాం. డిపాజిట్ రిటర్న్ ఇస్తా అనేది పేపర్ స్టేట్మెంట్ ఇవ్వలే అంటే ఒకరికి వచ్చింది కదా, దానివల్ల రిటర్న్ ఇస్తారు. ఒకటోసారి 24,65,786. రెండోసారి మస్తాన్ గారి పాట 24,70,786. 70,786 రూపాయలు. మస్తాన్ గారి పాట 24. ఇనాయత్ అలీ గారి పాట 24,80,780 రూపాయలు. ఇనాయత్ అలీ గారి పాట 24,80,780 786. 24,80,780. 24,80,786. ఇనాయత్ అలీ గారి పాట 24,80,780 రూపాయలు ఒకటోసారి. మస్తాన్ గారి పాట 24,85,786. 20,000 25,05,786. ఇనాయత్ అలీ గారి పాట 25,05,780 రూపాయలు. ఇనాయత్ అలీ గారి పాట 25,05,780 రూపాయలు. ఇనాయత్ అలీ గారి పాట 25,05,780 రూపాయలు ఒకటోసారి. हमने
86. Good right. 5,000 వచ్చారు. మస్తాన్ గారి పాట 25,10,786 రూపాయలు. ఇనాయత్ అలీ గారి పాట 25,20,780 రూపాయలు. ఇనాయత్ అలీ గారి పాట 25,20,780 రూపాయలు. కోసం బహిరంగ వేలం నిర్వహించడం జరిగింది. మా బహిరంగ వేలంలో 25,42,786 రూపాయలకు పాట పోవడం జరిగింది. మా విజ్ఞప్తి ఒకటే, దయచేసి చికెన్ వేస్ట్ ఎవరైతే ఉత్పత్తి చేస్తున్నారో వాళ్ళందరూ చికెన్ వేస్ట్ కానీ మటన్ వేస్ట్ కానీ ఏ వేస్ట్ ఉన్నా కూడా మొత్తము వాళ్ళకి మాత్రమే అప్పగించాలి. అట్లా అప్పగించకుండా ఇక్కడ బయట వేసినా కూడా లేకపోతే వేరే వెహికల్స్కి ఇచ్చినా కూడా అటువంటి షాపుల మీద కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళ యొక్క షాప్ లైసెన్స్ రద్దు చేయబడుతుంది. ఎందుకంటే ఇది మున్సిపల్ నుంచి ఒకరిని అపాయింట్ చేసినాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు మీరు మీ యొక్క వేస్ట్ అంతా కూడా అందించవలసిందిగా కోరుకుంటున్నాం. సార్ ఇప్పుడు ఈ వేస్ట్ని ఇక్కడ తరలించేది ఎక్కడ సార్? మాకు సర్టిఫై మాకు కంపెనీ వాళ్ళు అండర్టేకింగ్ ఇచ్చారు, ఆ కంపెనీకే పంపించారు. కానీ అట్లా కాకుండా గద్వాల చేపల అక్కడ కూడా సఫర్ అవుతుంది. అటువంటి చేసినట్టు ఎక్కడైనా రుజువు దొరికితే ఆ యొక్క ఎవరైతే పాటదారు ఉన్నాడో అతని మీద కఠిన చర్యలు తీసుకుని అతని యొక్క పాట రద్దు చేయబడి ఆయన కట్టిన డబ్బులు కూడా జప్తు చేసుకోవడం జరుగుతుంది. సార్, చికెన్ సెంటర్ వాళ్ళు చికెన్ వేస్టేజ్ని ప్రతి వేరే వాళ్ళకు 3 రూపీస్ 4 రూపీస్ కేజీ లాగా అమ్ముతున్నారు. లేదు, అట్లా చేయడానికి లేదు. అందుకే ఇంతవరకు అంటే పాట లేదు, ఎవరు మున్సిపల్ నుంచి ఎవరిని అపాయింట్ చేయలేదు కాబట్టి జరిగింది. ఇప్పుడు మున్సిపల్ నుంచి అపాయింట్ చేసిన కాబట్టి ఖచ్చితంగా దానికి రూల్స్ ఉన్నాయి. ఎలాంటి చర్యలు తీసుకుంటారు సార్? ఖచ్చితంగా చెప్తున్నాం కదా, ఆ యొక్క అటువంటి వాళ్ళ యొక్క షాప్ లైసెన్స్ రద్దు చేసి షాప్ను సీజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ చట్టపరమైన అన్ని చర్యలు కూడా తీసుకుంటాం. మన మున్సిపాలిటీకి సంబంధించిన వెహికల్స్ కాకుండా ప్రైవేట్ వెహికల్స్ తిరుగుతున్నాయి. వస్తే ప్రైవేట్ వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఎక్కడైనా మేము ఏజెన్సీ వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు సేకరణ కాకుండా బయట వాళ్ళు ఎవరిని వచ్చి సేకరిస్తే అటువంటి వెహికల్స్ అన్ని కూడా జప్తు చేయబడతాయి. తరలించి వాళ్ళకి డౌన్లోడ్ చేస్తారా? వాళ్ళ వెహికల్తో వాళ్ళే చేసుకోవచ్చు. వాళ్ళ వెహికల్ అన్నీ ఇస్తారు. నెంబర్ వేయాలి. మాకు వేయింగ్ మిషన్ ప్రతి వారం కూడా వాళ్ళు ఎంత వచ్చిందని కూడా తూకం వేసి మాకు రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయాలి ప్రతి వారం. అంటే ఇప్పుడు ఏ వెహికల్లో తీసుకెళ్తుంటారో ఆ నెంబర్ కూడా మీకు ఇవ్వాలి. నెంబర్తో వెహికల్ నెంబర్తోనే వస్తుంది కదా, మనం వేయింగ్ చేసినప్పుడు మిషన్లో వెహికల్ నెంబర్తో వస్తుంది బిల్లు. ఆ బిల్లు మాకు సబ్మిట్ చేయాలి. ఈ చికెన్ సెంటర్ యూనియన్ వాళ్ళు మేము వేస్టేజ్ అమ్మమ్మని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నారు. అమ్మడానికి లేదు, అది అమ్మడానికి కాదు కదా. నువ్వు అమ్మడానికి లేదు, నువ్వు ఎవరికో ఇచ్చేసి ఎవడో తీసుకుపోయి ఎక్కడో చేపలకి వేసి అట్లా వేస్తూ అది చేయకూడదు కదా. అట్లా చేస్తే చేయకూడదనే కదా మనం ఇది సైంటిఫిక్గా డిస్పోజ్ చేసే కంపెనీలకు మాత్రమే సప్లై చేయాలని పెట్టినాం. అయితే ఒకటి సార్, మటన్ వేస్టేజ్ వాళ్ళకు ఒక షెల్టర్ ఏర్పాటు చేస్తుంది గవర్నమెంట్, షాపింగ్ కాంప్లెక్స్లో కానీ అట్లాంటి స్థలాలు. చికెన్ వేస్ట్ వాళ్ళకు మా రెంట్ మేమే కట్టుకుంటున్నాం, మా చెత్త మేమే అమ్ముకుంటున్నాం. మున్సిపాలిటీకి మున్సిపాలిటీకి పూర్తి హక్కు ఉంది చెత్త మీద. నీ ఇంట్లో చెత్త కూడా నువ్వే చేస్తున్నావు, మరి నీ ఇంట్లో చెత్త కూడా మేమే తీసుకుంటున్నాం. నిన్నే సెగ్రిగేట్ చేయాలని చెప్తున్నాం రూల్స్ ప్రకారం. తడిపొడి చెత్త సెగ్రిగేట్ చేయాలి రూల్స్ ప్రకారం చేసి మాకు సపరేట్ చేసి ఇవ్వాలి తప్ప నువ్వు నీ ఇష్టం రోడ్ల మీద వేయడానికి నా చెత్త ఏడైనా పోస్తాను ఆయన ఇది చేస్తా అంటే కుదరదు. చెత్త రోడ్ల మీద పోయడానికే లేదు, చట్టంలో క్లియర్గా ఉంది. మీరు ఎవరికి అమ్మడానికి లేదో నువ్వు అమ్మడానికి లేదో చెప్తున్నావు కదా చెత్త. అమ్మాయి నువ్వు ఎవరికి అమ్ముతావు? వాడు తీసుకు ఎక్కడో చేపలకి వేస్తావు, మోసటి వేస్తావు, దాన్ని ఇది చేస్తాడు, పొల్యూషన్ చేస్తాడు. అలా చేయడానికి లేదు కదా సార్. గత 2 పర్యాయాలు చికెన్ వేస్ట్ టెండర్ క్యాన్సిల్ అయింది. ఈసారి టెండర్దారునికి ఏమన్నా న్యాయం జరుగుతుందని మీరు అంటారు? ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. గతంలో అదే వాంటెల్లి చేసి కొంతమంది చేశారు. ఇప్పుడు కూడా నాకు పొద్దున ఒక ఆయన మెసేజ్ పెట్టాడు, నువ్వు అసలు చెత్త కలెక్షన్ నీకేం సంబంధం అని పెట్టాడు ఆయన. మీరు చెప్పిన క్వశ్చన్స్ నా సంబంధం లేదు. చెత్తతో ఉన్నది మున్సిపాలిటీ ఉంటుంది, చెత్త కలెక్షన్ చేయడం. ఇక అది కోర్టు రద్దు చేసింది కాబట్టి అవన్నీ అట్లా వదిలేశారు. ఇప్పుడు లేదు, అటువంటిది ఏం లేదు, చేస్తున్నాం, ఖచ్చితంగా జరుగుతుంది. అంటే ఈసారి కూడా మళ్ళీ వాళ్ళ నుంచి టెండర్ కాకపోతే కోర్టుకు వెళ్తే మళ్ళీ రద్దు అవుతుంది. కోర్టుకు వెళ్తే ఎట్లా అవుతుంది? ఎందుకైతే రద్దు? నేను ఛాలెంజ్ చేస్తాను కోర్టులో. ఎట్లా చేస్తారు? మేము సైంటిఫిక్గా చేస్తున్నాం కదా, తప్పుగా చేయలేదు. పబ్లిసిటీ చేసినాము, పేపర్కి ఇచ్చినాము, అందరికి చెప్పినాము, రమ్మన్నాము, చేసినాము, బహిరంగ వేలం నిర్వహించాము. మీ అందరి ముందర కూడా మేము అందరూ చూశారు. ఇక్కడ ఏం రహస్యం ఏం లేదు. ఎవరు పాడవాడినా వాళ్ళు ఎక్కువ పడినానికి ఇస్తున్నాం.
ఊరికి అనవసరంగా ఏదో పాట పాడేసి దానికి ఇది చేసి దానికి చేసినా గతంలో జరిగినాయి. అట్లా జరగకూడదని ఇప్పుడు మనం కూడా మాట్లాడి చక్కగా ఉండాలని జరిగింది. వచ్చిన పార్టీలు జెన్యున్ పార్టీలు కాబట్టి ఎక్కువ పాడలేదు. చూడండి, మీరు కూడా చూస్తున్నారు కదా, వాళ్ళు ఊరికి పాడుకుంటూ పోయి ఇది చేసి చేయలేదు, ఉన్న ప్రకారమే చేసి. కాబట్టి అటువంటిది ఏం జరగదు. అటువంటి జరిగితే ఎటువంటి యాక్షన్ తీసుకుంటాం ఖచ్చితంగా. సార్ నాకు ఒక నెల మున్సిపాలిటీ హెచ్డి ఈరోజు టెండర్ జరిగింది మున్సిపాలిటీ ఆఫీస్లో. 25,42,786లో నేను తీసుకున్నాను. ఇంకా నేను తీసుకొని బరాబర్ రెగ్యులర్ కంపెనీకి కట్టుకుంటా. మాకు ఈ మున్సిపాలిటీ వాళ్ళు సహకారం చేయాలి. షాప్లో ఎవరైనా మాల్ ఇవ్వకుంటే నా లైసెన్స్ అన్నీ జెన్యూన్ ఉన్నాయి, చెక్ చేసుకోవచ్చు. కమిషనర్ సార్ కూడా చెక్ చేసినారు, సిఐ సార్ శానిటరీ ఇన్స్పెక్టర్ సార్ కూడా చెక్ చేసినారు. నేనైతే జెన్యూన్ చేసిన. ఇంకా 2 సంవత్సరాల నుంచి దీని గురించి నేను పోరాడిన. నాకు ఈరోజు సాధించింది. నాకు ఇంకొకటి, నేను వేరే వాళ్ళగా లక్షల రూపాయలు పాటి ఖాళీ మున్సిపాలిటీకి ముంచే పనులు చేయను. నా ప్రకారం నేను పైసలు కట్టుకుంటా. షాప్లోకి కూడా నా ఆదాయంలో కొంచెం వాళ్ళకు కూడా పైసలు ఇస్తాను. వాళ్ళకు కూడా షాప్లోకి ఏం మోసం చేయను. నేను షాప్లో కూడా కొన్ని పైసలు ఇస్తాను. నేను ఇంకొకటి విషయం ఏమంటే, మన ఎమ్మెల్యే సార్కి, మన మేయర్కి, డిప్యూటీ మేయర్ సార్కి అందరికీ థ్యాంక్ యూ. టెండర్ చేసిన కోసం ఈ చాలా 2 సంవత్సరాల నుంచి ఇది చాలా లొల్లీలు పంచాయతీలు నడుస్తుండే. ఆ కార్పొరేషన్ అయిన తర్వాత ఒక సక్సెస్ పని మున్సిపాలిటీకి అయింది. మున్సిపాలిటీకి కూడా నేను కూడా ఆదాయం తెచ్చి మున్సిపాలిటీకి నేను ప్రాఫిట్ చూపెడతాను. అందరూ నాకు సాయం చేయాలని నాకు ఒక రిక్వెస్ట్. సప్లై చేస్తున్నారు మీరు ఇప్పుడు? నేను మరీన్కి సప్లై చేస్తాను. ఎక్కడుంది అది? చేవెళ్ళలో ఉంది, హైదరాబాద్లో నైస్లో చేస్తాను. కానీ ఇక్కడ కొంతమంది మీకు లైసెన్స్ లేదు, క్యాన్సిలేషన్ చెక్ చేసుకోవచ్చు. నేను బాజాప్తా ఒరిజినల్ పేపర్స్ ఇచ్చిన, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇచ్చిన, డూప్లికేట్ జిరాక్స్ ఏమి ఇవ్వలేదు. వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. వాళ్ళు కూడా కంపెనీకి మాట్లాడుకున్నారు, పైన మాట్లాడి యాక్షన్లో మనకు కూర్చోపెట్టినారు. ఎవరు వచ్చినారు వాళ్ళ కంపెనీలో మాట్లాడి యాక్షన్లో కూర్చోపెట్టినారు వాళ్ళు. ఇదే. థ్యాంక్ యూ.